మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అత్యంత ఘోరమైన విషాదం నెలకొంది. ఈ విషాదం గురించి మీకు చెప్తాను. మీరు విన్న తర్వాత 100% మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే, అసలు ఈ సమాజం ఎటుపోతుంది అని చెప్పేసి మీలో మీరే కుమిలిపోతారన్నమాట. అటువంటి సంఘటన నెలకొంది. ఈ సంఘటన ఎక్కడ నెలకొంది ఆంధ్రప్రదేశ్‌లోని, అదేవిధంగా ఈ సంఘటన నెలకొనడానికి ప్రధానమైన కారణాలేంటి అనేది ప్రతీది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక గ్రామంలోని ఒక అమ్మాయి చక్కగా చదువుకుందన్నమాట. మంచి చదువు చదువుకుంది. అది కూడా ఏదంటే సాఫ్ట్‌వేర్ కోసం చదువుకుంది. ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా చేస్తా ఉంది. ఇటువంటి క్రమంలోని ఒక వ్యక్తితోటి పరిచయం ఏర్పడింది. ఇలా పరిచయం ఏర్పడేటప్పటికి ఆ అమ్మాయి ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం, అంటే వారిద్దరి మయంగానో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా ఎప్పుడైతే వివాహేతర సంబంధానికి దారితీసిందో, వాళ్ళు దగ్గరగా 5 సంవత్సరాల నుంచి ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తా ఉన్నారన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి ఈ రోజైతే అత్యంత దారుణమైన హత్యకు గురైందన్నమాట. ఆ అమ్మాయిని ఎవరైతే ప్రేమించుకున్నారో, ఈ ప్రేమికుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రేమికుడే వచ్చి చంపేశాడన్నమాట. ఈ ప్రేమికుడు ఎందుకు చంపాడు అనే విషయం మీకు చెప్తాను. పెద్ద ట్విస్టే ఉంది. మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్దన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా 5 సంవత్సరాలు ఇంత గాఢంగా ప్రేమించుకున్న తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు చంపేసి ఉంటాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా పెళ్ళికి నిరాకరించిందని మీరు అనుకోవచ్చేమో. కానీ అది కాదు. ఇంకా పెద్ద కారణం ఉందన్నమాట. అసలు ఈ అమ్మాయి చనిపోవడానికి ప్రధానమైన కారణం చెప్తే 100% మీకు షాక్ గురవుతారు. ఇక్కడ ఇద్దరిమయంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక ఈ అమ్మాయిదే తప్పని చెప్పొచ్చు మనం. ఎందుకంటే గుడ్డితనంగా ఆ అమ్మాయి ఈ అబ్బాయిని నమ్మడమే ఒక పెద్ద తప్పు మాట. ఎందుకంటే ఆ అబ్బాయి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది కూడా తెలుసుకోకుండా ముందు నమ్మి ఆ అబ్బాయిని ప్రేమించి మొత్తం మునిగిపోయిన తర్వాత ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ కొనుక్కుంటే ఏ లాభం? ఇప్పుడు అదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో. అసలు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. పెళ్లయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదే క్రమంలోని ఈ అబ్బాయి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో, ఈ భార్య ఏమో దుబాయ్ ఎళ్ళిందన్నమాట. దుబాయ్ ఎళ్లి అక్కడ ఏదో కష్టపడుతుంది పాపం. డబ్బులు సంపాదించి తన భర్తకి అదేవిధంగా పిల్లలకి ఏదో అక్కడి నుంచి పంపిస్తా ఉంది. బతుకుతా ఉన్నారు. ఇతనేమో ఊర్లోని ఆటో నడుపుతా ఉన్నాడు. ఇలా ఆటో నడుపుతున్న క్రమంలోని ఈ అమ్మాయి పరిచయమైంది. ఇక్కడ తప్పెవరిదో ఒకసారి క్లారిటీ చేసుకోండి మీరు. సో, ఈ విధంగా పరిచయమైన తర్వాత ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడిందన్నమాట ఇద్దరికీ కూడాను. అది కూడా 1, 2 కూడా కాదు. 5 సంవత్సరాల నుంచి ఇద్దరు కూడా అక్రమ సంబంధం నడుస్తుందంట. మరి ఈ అమ్మాయికి తెలుసు కదా ఆల్రెడీ ఆ అబ్బాయికి పెళ్లయిపోయింది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారని చెప్పేసి ఈ అమ్మాయికి తెలిసింది కదా తర్వాతైనా. ఆ తర్వాతైనా గాని ఆ అమ్మాయి ఎందుకు అతన్ని దూరం పెట్టలేదు? ఇప్పుడు దాకా కూడా 5 సంవత్సరాల నుంచి ఇద్దరికీ పరిచయం ఎందుకు ఏర్పాటు చేసుకుంది? ఈ అమ్మాయిదే ప్రధానమైన కారణం కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఈ అమ్మాయిని ఎందుకు నేను తప్పు పడుతున్నానంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మినప్పుడు ఆ అబ్బాయి యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలి. గుడ్డితనంగానో, ఏదో వ్యామోహంలోనో, లేకపోతే ఫ్రెండ్‌షిప్ ముసుగులోనో ఆ వ్యక్తి అందంగా ఉన్నాడని చెప్పేసి ఆ అబ్బాయితో మాట్లాడడం, లేకపోతే తల్లిదండ్రులకు తెలియకంటన్నటువంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి? ఒక వివాహితుడు అతను. ఆల్రెడీ పెళ్లయిపోయింది. అతనికేమో భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తితోటి ఒక అమ్మాయి, పెళ్ళవన అమ్మాయి, టీనేజ్ అమ్మాయి పరిచయం ఎందుకు ఏర్పాటు చేసుకుంది? అది కూడా అక్రమ సంబంధం. అది కూడాను. వేరే పరిచయం కూడా కాదు. అక్రమ సంబంధం పెట్టుకుందన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఆ అమ్మాయికి రీసెంట్‌లీగా అయితే కొన్ని పెళ్లి సంబంధాలు గట్టా వస్తున్నట్టున్నాయి. ఇటువంటి క్రమంలో 6 నెలల నుంచి అయితే ఆ అబ్బాయినైతే పక్కన పెట్టిందన్నమాట. పక్కన పెట్టి ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసింది పూర్తిగా. ఇలా ఎప్పుడైతే చేసిందో 5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కూడా పరిచయస్తులు. 5 సంవత్సరాలంటే రోజు, 2 రోజులు కాదు కదా! ఈ 5 సంవత్సరాల్లోని ఆ అమ్మాయి ఇతనికి ఎంత లోకువైపోయిందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే సొంత భార్యలాగా ఇతను ఫీల్ అయిపోతా ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఈ 6 నెలల నుంచి కూడాను మాట్లాడడం మానేసిందో, ఈ 6 నెలల నుంచి కూడాను ఆ వ్యక్తిని పక్కన పెట్టిందో, అప్పటినుంచి కూడాను ఈ అమ్మాయి మీద పగ పెంచుకున్నాడతను. ఎప్పుడు దొరుకుద్దా అదును చూసి చంపేద్దాం అనే ప్లానింగ్‌లో ఉన్నట్టున్నాడు. కరెక్ట్‌గా ఈరోజైతే అతనికి మంచి అవకాశం దొరికింది. ఎళ్లి ఆ అమ్మాయినైతే చంపేశాడనమాట. ఎప్పుడైతే అలా చంపాడో స్థానికులందరూ కూడా గమనించి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులందరూ కూడా వచ్చి ఆ అమ్మాయిని పికప్ చేసుకొని తీసుకెళ్లారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న ఈ భాగవతం ఏదో ఉందో, ఈ భాగవతం అంతా కూడా పాపం తల్లిదండ్రులకు తెలీదు. ఆ అమ్మాయి చక్కగా సాఫ్ట్‌వేర్ చదివింది. ఆ సాఫ్ట్‌వేర్ చదివిన తర్వాత ఉద్యోగం చేసుకుంటా ఉంది అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారు తప్ప తల్లిదండ్రులు ఈ అమ్మాయి పలానా వివాహితుడు వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి పాపం తల్లిదండ్రులకు తెలీదు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ అమ్మాయి మీద దాడి జరిగిందో పాపం కన్న తండ్రే ఇంకా
పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పలానా వ్యక్తి ఆటో నడుపుతాడు. ఆ వ్యక్తి వచ్చి మా అమ్మాయి మీద దాడి చేశాడు. ఇలాగ చంపబోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే పోలీసులొచ్చి ఎంక్వైరీ చేశారన్నమాట. అప్పటికే పాపం ఆ అమ్మాయి చనిపోయి ఉంది. సో, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఎవరైతే మగవాళ్ళు ఉంటారో మగవాళ్ళు ఆడవాళ్ళకి గేలలేసే పనిలో ఉంటారు. చాలామంది ఇటువంటి పనిలో ఉంటారన్నమాట. మరి అటువంటప్పుడు ఆ అమ్మాయిలు ఏ పని చేయాలి? ఆ అమ్మాయిలు కూడా చూసుకోవాలి కదా! ఈ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అబ్బాయి నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? అంత అవసరం ఏముంది నాతోటి? నాతో ఫ్రెండ్‌షిప్ చేసేంత అవసరం ఏముందని చెప్పేసి దానికి క్లారిటీ చేసుకోవాలి కదా! అలా క్లారిటీ చేసుకోవట్ల. ఇప్పుడు అలా క్లారిటీ చేసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లయిపోయిన వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కూడాను ఒక లో కేటగరీ. ఒక ఆటో తోలుకున్నటువంటి ఒక వ్యక్తితోటి ప్రేమ వ్యవహారం నడిపించింది. ఈ అమ్మాయేమో సాఫ్ట్‌వేర్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటుంది. అసలు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకున్న వ్యక్తికి, అదే విధంగా ఆటో డ్రైవర్‌కి ఏదైనా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళిద్దరికి అసల భేదమే లేదు మాట. కానీ ఈ అమ్మాయి, ఆ అబ్బాయి చెప్పిన మాటలు, మాయ మాటలు ఏదైతే ఉన్నాయో, ఆ మాయ మాటలకి పడిపోయిందన్నమాట. ఎనక ముందు ఇంక చూడల. ఆ అబ్బాయి చెబుతున్న మాటలకే మొత్తం మునిగిపోయింది మొత్తం అంతా కూడా. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లయింది కదా! పిల్లలున్నారు కదా! భార్య ఉంది కదా! మనం అతనితోటి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇలా ప్రయాణం చేయకూడదు. తప్పు అని చెప్పేసి ఆ అమ్మాయి మదిలో రాలేదు. ఎప్పుడొచ్చింది? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చిందన్నమాట. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తే అతను ఊరుకుంటాడా? అతను కూడా ఫుల్‌గా మునిగిపోయాడు. తన మీద పూర్తి ఆధీనం సంపాదించేసుకున్నాడన్నమాట. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇద్దరు కూడా చక్కగా చట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి ఆ అమ్మాయి మీద ఆధీనం పూర్తిగా ఇతనికి వచ్చేస్తది కదా! అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇంకేం చేయలేదన్నమాట. ఎప్పుడైతే దూరంగా పెట్టిందో ఇంకా ఆ అబ్బాయికి విపరీతమైన కోపం, స్వార్థం పెరిగిపోయి ఏదో విధంగా చంపేయాలని ప్లానింగ్ ఏసి ఈరోజు చంపేశారన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఒకసారి రీసెంట్‌గా చూసుకుంటే హైదరాబాద్‌లో కూడా లివింగ్ రిలేషన్ అని చెప్పేసి ఒక కల్చర్ నడుస్తుందన్నమాట. అది లేటెస్ట్ ట్రెండ్ అంటది. మరి ఈ లేటెస్ట్ ట్రెండ్‌లో కూడా చాలామంది అమ్మాయిలు బలైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే రూమ్‌లోని ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వేరే వేరే బెడ్‌లేసుకొని ఉంటా ఉన్నారు. అదే కాకుండా వేరే వేరే వాళ్ళు ఫుడ్ గట్ట తెచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళు రూమ్‌లోనే వాళ్ళ యొక్క ఏదో షేరింగ్ చేసుకుంటారంట. అంటే చదువుకు సంబంధించిందో, లేకపోతే ఇంకేమైనా జాబ్‌కి సంబంధించిందో. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వాళ్ళు రూమ్‌లోని ఓన్లీ ఈ చదువు గురించి షేర్ చేసుకుంటారా? లేకపోతే జాబ్ గురించి షేర్ చేసుకుంటారా? ఇంకేమైనా చేయరా? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక రూమ్‌లో ఉన్నారంటే ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ముసుగులోనే మగవాళ్ళు ఇంకేదైనా ప్రేరేపించే అవకాశాలుంటాయి. అటువంటి సమయంలోనే ఆడపిల్లలు బలైపోతారు. ఈ ఆడపిల్లలు ఇయన్నీ గమనించకపోవడం వల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడం, అపరిచిత వ్యక్తులతోటి ఫ్రెండ్‌షిప్‌లు గట్టా చేయడం వల్ల ఈరోజు వాళ్ళ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నమాట. లేకపోతే ఇటువంటి పరిస్థితి రాకపోదు. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఎవరైతే ఆడపిల్ల ఉందో, ఈ ఆడపిల్లలందరూ కూడా చెప్తున్నాను నేను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను అపరిచిత వ్యక్తులతో అయితే మీరు స్నేహం చేయొద్దు. ఎవరైనా మగ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఒకవేళ మీతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా, మీతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ప్రయత్నాలు చేసినా అది ఎంతవరకు ఉండాలంటే, అది మీ అవసరం వరకే ఉండాలి. అంతకు మించి మీరు ఎగస్ట్రా స్టెప్ ఎయకూడదన్నమాట. వాళ్ళు పిలుస్తారు, పలానా ప్లేస్‌కెళ్దాం రా, సరదాగా అలా తిరుగుదాం రా, సరదాగా కాఫీ తాగుదాం రా, ఫ్రెండ్‌షిప్ ముసుగులో అయితే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అటువంటి సమయంలోనే మీరు చాలా టైట్‌గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడాను అటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వకూడదు. అటువంటి అవకాశం ఎప్పుడైతే మీరు ఇస్తారో వాళ్ళు అదే దాన్ని చనువుగా తీసుకొని ఆ తర్వాత టీ అంటారు, తర్వాత సినిమా అంటారు, తర్వాత మేము ఎక్కడికైనా పిక్నిక్ పార్క్ అని తీసుకెళ్ళి అక్కడికెళ్ళి మీ మీద అఘాయిత్యం చేస్తారు. ఆ తర్వాత మీరు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఇంక లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇంకా చాలా కారణాలు, చాలా పరిణామాలు చూడవలసొస్తుందన్నమాట. లాస్ట్‌కి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిపోద్ది. అందుకే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడా. ఏ ఆడపిల్ల అయినా గాని ఒకటే, ప్రతి ఆడపిల్ల కూడా మీ మానాన్ని రక్షించుకోండి. అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి అపరిచిత వ్యక్తులున్నారో, ఇటువంటి అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. లేని పక్షంలో మీ మానం పోతది. అదేవిధంగా మీ ప్రాణం కూడా పోతదనమాట. సో, మీకేమనిపిస్తుంది ఈ వీడియోలో? ఈ వీడియోలో ఇద్దరిలో ఎవరు తప్పుంది అనే దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా నేటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి. ఇయన్నిటిని కూడా నిర్మూలించాలంటే ఎటువంటి చట్టాలొస్తే ఇయన్నీ కూడా మారుతాయనే విధంగా అయితే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.